న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో కేసీఆర్కు సిట్ నోటీసుల అంశాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రెస్ మీట్లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ సిట్ పేరిట జరుగుతున్నది దర్యాప్తు కాదని, ప్రతిపక్ష నేత కేసీఆర్పై రాజకీయ ప్రతీకార దాడేనని ఆరోపించారు. నోటీసుల వెనుక చట్టబద్ధత లేదని, సీఎం రేవంత్ రెడ్డి అహంకారం, కక్ష సాధింపే స్పష్టంగా కనిపిస్తుందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ కనీస చట్టపరమైన విధానాలను పాటించకుండా నోటీసులు జారీ చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సైదాపూర్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బిల్లా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ బీస వెంకటయ్య, మాజీ వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఇలా తెలంగాణకు దాపరిచ్చిందంటే నిజంగా ఇది బాధాకరం. ప్రజలు నువ్వు అన్నంత నిర్బంధంలో లేరు. స్వచ్ఛందం వస్తే ఇవాళ ఓట్లు పెడితే తెలంగాణ ప్రభుత్వం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, ఇప్పుడు మంత్రి గారికి చెప్పేది ఏంటంటే మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీరు ఇచ్చిన 420 హామీలను మీరు అమలుపరిచే ప్రయత్నం చేయాలండి. ఇప్పటి వరకు ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. ఉంటే చర్చకు సిద్ధమే. మా గ్రామంలో ఉన్న సామాన్య కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ పనిచేసిరో చెప్పాలి. బ్యాంకులు పూర్తి కాలేదు. ఇవాళ యూరియా కోసం రైతులంతా పడిగాపులు కాస్తారు. ఇవాళ ఇవన్నీ పక్కన పెట్టి రోజుకొక సమస్య ఇవాళ ఒకటి అమలు చేద్దామనే పనిని ముందర పెట్టి తెల్లారి దాన్ని ఒక వైపు తీసుకుపోవడానికి ఇది ఒక కార్యక్రమం. దీన్ని తీసుకుని బంద్ అవుతారు. కేసీఆర్ని ఎట్లా విచారిస్తారు, ఏం చెప్తారు అనే ఉద్దేశం పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. నిజంగా బయటికి వస్తాడు. మీరు ఇలాంటి అక్రమ కేసులు పెట్టి ఇంకా ఫెయిల్యూర్ కావద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రస్తుత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిసారి ఎన్నికలు వచ్చేప్పుడల్లా ప్రజల దృష్టిని మళ్లించే కొరకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏదైనా ఎన్నికలు జరిగే సమయం వచ్చిందంటే ప్రజల దృష్టిని మళ్లించాలి. మళ్ళీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి మీద నిందలేయాలని చెప్పినటువంటి ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి అభివృద్ధి పైన దృష్టి లేదు. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారు. మళ్ళీ రాబోయే ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం, మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతూ ఉన్నది. ఈ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు. కష్టపడి మన ఉద్యమం చేసి ఇవాళ తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఏదైతే ఉందో మీ అక్రమ కేసులు భయపడు 14 సంవత్సరాల పోరాటం సిట్ పేరుతో నందినగర్లో పిలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన 420 హామీలు నిలబడి అసెంబ్లీలో అడిగినప్పుడల్లా కేసీఆర్ను ఒకసారి, కేటీఆర్ను ఒకసారి, సంతోష్ రావును ఒకసారి, కేసీఆర్ను ఇలా ప్రతి ఒక్కరిని ఓన్లీ టైం గడుపుకుంటూ సీటు కాపాడుకుంటూ అంత మాత్రమే ఉంటుంది తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఎలాంటి ఒక్కటి కూడా ముందుకు రావడం లేదు. అది వీళ్ళు క్వశ్చన్ చేస్తారు కాబట్టి ప్రజలను డైవర్షన్ కోసమే ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక 20 సంవత్సరాలు కష్టపడి తీసుకొచ్చిన తెలంగాణను దానిపై ఎన్నో అబద్ధాలు చెప్పుకుంటూ అనవసరమైన కేసులు బనాయించుకుంటూ టైము అందిస్తుండే తప్ప సరైన పాలన చేతగాక ఇలాంటి వాటికి పూనుకుంటుండు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పైన పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని మరియు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ